పటంచెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో వినాయక చవితి పూర్వదినాన్ని పురస్కరించుకొని చవితి పండుగ నుండి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు మరియు ప్రత్యేక అభిషేకము, అలంకరణ, హోమము, వివిధ రకాల పూజలతో సిద్ధి గణనాథుడు దర్శనమిస్తున్నాడు. చవితి మొదటి రోజు హరిద్రవర్ణ, రెండవ రోజు రక్తవర్ణం, మూడవ రోజు అన్నపూర్ణేశ్వరుడిగా ప్రత్యేక అలంకరణతో దర్శనమిచ్చిన సిద్ధి గణపతి ప్రత్యేక పూజలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి పాల్గొన్నారు. సిద్ధి గణపతిని దర్శించుకున్న అనంతరం గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ గణేష్ గడ్డ దేవస్థాన సిద్ధి గణపతి ఆశీస్సులతో విఘ్నాలు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో శశిధర్, దేవాలయ ధర్మాదాయ శాఖ సిబ్బంది, అర్చకులు మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వక్రతుండ మహాకాయ సూర్యకోట్సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ రోజునామ సంవత్సరం దక్షిణాయనం పరిషత్తు భాద్రపద మాసం శుక్లపక్షం అంటే వినాయక చవితి. మన సంగారెడ్డి జిల్లాలో పటంచెరు మండలం రుద్రారం గ్రామ గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి స్వయంగా వెలిసినటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవం ఈ వినాయక చవితి మొదలుకొని 17 తారీఖు మంగళవారం వరకు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు విశేష కార్యక్రమాలు జరపబడుతుంటాయి. కావున ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఉదయాన్నే 6 గంటలకు మహా అభిషేకం సంపూర్ణమైన తదుపరి అలంకరణ, నైవేద్య వితరణ, తదుపరి మహామంగళహారతి, ఆ తదుపరి మా గణపతి హోమము, రుద్రహోమము కూడా ఇప్పటి వరకు జరపబడి 12:30కు అన్న సంతాపన కార్యక్రమం జరపబడింది. సాయంత్రము 6 గంటలకు పల్లకి సేవ. ప్రతిరోజు కూడా ఇట్టి కార్యక్రమాలు మన దేవాదాయ శాఖ గారిచేక మన ఆలయంలో నిర్వహిస్తున్నాము. ఈ 11 రోజులు స్వామివారికి మంచి భక్తులు, చాలామంది భక్తులు అందులో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుతుంది. అదే కాకుండా సామాన్యంగా వార్షిక బ్రహ్మోత్సవాలు అనగా ఎక్కడైతే మనము ఆలయాలు నిర్మాణం చేస్తామో, అక్కడ మూర్తిని పెట్టుకుంటామో అక్కడనే వార్షిక బ్రహ్మోత్సవాలు చేస్తాము. అంటే ఎప్పుడు మనమైతే ప్రతిష్టాపన చేసామో దాన్నే వార్షిక బ్రహ్మోత్సవాలు అంటారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి స్వయంభూ గణపతి, సాక్షాత్తు ఆ గణపతి తానే తన పుట్టినరోజు వినాయక చవితి మొదలుకొని
ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాడు. విశేషమైనటువంటిది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. 17వ తారీఖు రోజు ఉదయం నుంచి అభిషేకం ముగించిన తర్వాత మహామంగళ అయిన పిదప మన హోమ కార్యక్రమంలో తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణాహుతి అయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు పల్లకి సేవ, తదుపరి లడ్డూ వేలం. అయితే మన ఆలయంలో లడ్డూ వేలము 3 రకాలుగా విభజించబడుతుంది. ఒకటి 11 రోజులు, ఒకటి 5 రోజులు, ఒకటి 3 రోజులు. కాబట్టి ఈ యొక్క వేలం పాటలో చాలామంది భక్తులు నాకు కావాలి చాలామంది భక్తులు పాల్గొంటారు. అది ఆ యొక్క గణపతి ఆశీర్వాదం ఎవరికి ఇవ్వాలనో ఎవరు తగ్గించుకుంటారని ఎవరి చేతిలో లేదు. కాబట్టి అదైన పిదప రథోత్సవం ఇక్కడ పెట్టినటువంటి మూర్తిని రథములో కూర్చోబెట్టుకొని ఆ రుద్రారం గ్రామం వరకు వెళ్ళి వచ్చి 8:30 వరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ ముగింపు అవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఇందులో పాల్గొని శ్రీ సిద్ధి వినాయక స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ, మా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, అలాగే సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం నిండుగా ఉండాలని కోరుకుంటూ శ్రీ చంద్రశేఖర్ పంతులు, గణేష్ గడ్డ, జై గణేష్, జై జై గణేష్.